నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, అమ్మవారి సేవకులు, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, 2026 చివరి 4 నెలలు గ్రహాల ప్రభావాల రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోంది గురుగారు? సో తప్పకుండా అమ్మా, ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు మన వీడియోస్ కావచ్చును, లేదా మనం చెప్పినటువంటి విషయాలు కావచ్చును, ప్రజలకు కానీ అంటే చూసేటువంటి వారికి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. మనం చెప్పినటువంటి విషయాలు అక్యురేట్గా గురుగారు మీరు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉన్నది. మొన్నొకరు మిథునం వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎక్కువగా మజిల్స్ పెయిన్ కానీ, కండరాల నొప్పులు కానీ, లైక్ నర్వ్స్ రిలేటెడ్ అంటే కొంచెం అధికంగా ఉంటుంది, కావాలంటే మీరు చూసుకోండి అని చెప్తే 100 కామెంట్లు చేశారు. అవును గురుగారు, నిజంగానే మాకు మజిల్స్ పెయిన్స్ ఉన్నాయి. ఇక అదేవిధంగా మేషరాశి వారిని, లైక్ వృషభ రాశి వారిని అడిగితే గత 2025 జూన్ జూలై నుండి 2026 ఈ రోజు వరకు పరిస్థితి అసలే బాగాలేదు. ప్రదేశాల్లో మార్పులు కానీ, స్థాన చలనాలు కానీ, బ్రేకప్స్ కానీ, హెల్త్ రిలేటెడ్ కానీ, కాల్లో చేతిలో విరగడం కానీ, దెబ్బలు తాకడం కానీ, గాయాలు ఏర్పడడాలు, హౌస్ రిలేటెడ్ కానీ, జాబ్ రిలేటెడ్ కానీ, ట్రాన్స్ఫర్స్ ఏర్పడడాలు, పెద్ద ఎత్తున మనీ లాస్ అయిపోవడాలు, ఇలా ఎన్నెన్నో కూడా జరిగిపోయాయని చెప్తే కరెక్ట్గా మీరు చెప్పినవి నిజంగా మా జీవితంలో జరిగినవి అని చెప్పి ఇలా ఎన్నెన్నో కూడా వారి జీవితాల్లో జరిగినవి మనం చెప్పడం జరిగింది. వారందరూ కూడా సంతోషపడడం జరిగింది. అయితే ఒక మాట ఇక్కడ, ఏ విధంగానైతే మనం ఉదయం నిద్ర లేవాలి, ఏ విధంగానైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి, కాఫీ తాగాలి, టీ తాగాలి, ఏ విధంగానైతే లంచ్ చేయాలి, డిన్నర్ చేయాలి, జాబ్ రిలేటెడ్ వర్క్ చేయాలి, ఇవన్నీ మనం మన టైమింగ్ ప్రకారంగా చేస్తున్నామా లేదా? చేస్తున్నాం గురుగారు. అదేవిధంగా జాతక రీత్యా నడిచేటువంటి గ్రహస్థితులకు ఒక టైమింగ్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ టైమింగ్ ప్రకారంగా ఒక ఇల్లు కట్టుకోవడమా, ఒక H1 పిక్ అవ్వడమా, లేదా ఒక ఉద్యోగంలో మీరు స్థిరంగా ఉండడమా, లేదా వ్యాపారం మీకు ఇది అనుకూలించే సమయమా కాదా, మీరు పెట్టుబడి పెట్టేటువంటి ఈ ధనము మీకు యోగిస్తుందా పోతుందా, లాస్ అవుతారా, మీకు ఇప్పుడు ఉద్యోగం చేసుకునేటువంటి సమయం ఆసన్నం అయిందా కాలేదా. ఇప్పుడు ఉదాహరణకు డిన్నర్ టైంలో డిన్నర్ చేయకుండా మీరు ఎప్పుడో రాత్రి డిన్నర్ చేస్తే అది అరుగుతుందా? లంచ్ టైంలో లంచ్ చేయకుండా ఎప్పుడో సాయంత్రం 4కి 5కి లంచ్ చేస్తే అది అరగదు. సో మరి ఉదయము టిఫిన్ చేసే సమయంలో ఒకవేళ ఎక్కువగా అన్నం తిన్నా కూడా ఎఫెక్టే అవుతుంది. బాడీ అంతా మజ్జిగా అయిపోతుంది, చేత కాకుండా అయిపోతుంది. కనుక ఏది ఏ సమయంలో రావాలి అనే మనకు నిర్ణయించేది ఆ భగవంతుడు. ఆ అమ్మవారి సాధనతో నేను ఒకటే విషయం చెప్తూ ఉంటా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడక ముందు, నాతో మాట్లాడిన తర్వాత, సో చీకటిగా ఉన్నటువంటి మీ జీవితంలో ఒక వెలుగును నింపేటువంటి ప్రయత్నమే నేను అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి. నాతో ట్రావెల్ చేయక ముందు, చేసిన తర్వాత మీ జీవితంలో ఖచ్చితంగా మార్పు ఉంటుంది. సో ఈ మాట చెప్పడము ఎంత ఈజీ, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేది. సో నేను ఎందుకు చెప్తున్నాను, అంత ఈజీ కాదది. సో దాని వెనకాల కఠోర సాధన నాది ఉన్నది. కనుక నిద్ర లేని రోజులు ఉన్నవి, సమయం లేని, అసలు ఇంట్లో పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడని సమయాలు కూడా ఎన్నో ఉన్నాయి. సో ఇన్ని నేను చేసుకుంటూ మీ గురించి నేను వాస్తవానికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడైనా, లైక్ ఏదైనా ఎక్కువగా నేను కొల్హాపురం మహాలక్ష్మి వారి దగ్గరికి వెళ్తుంటాను. ఖచ్చితంగా నెలకు ఒకసారి వెళ్తా. వెళ్ళి అక్కడ జపము హోమం చేసుకుంటేనే నాకు ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా ఒకటే కోరుకుంటా, ఖచ్చితంగా వాళ్ళకు ఉండేటువంటి నేను రోజు రీచ్ అయ్యేటువంటి వారికంటే ఇంకొక 10-20 మందికి ఎక్కువ రీచ్ కావాలని కోరుకుంటా. ఎందుకంటే సూసైడ్ అటెంప్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. సో నా వీడియో వాళ్ళకు ఒక పవర్ను ఇవ్వచ్చు. మొన్న వచ్చింది ఒక ఆమె, గురువుగారు నాకు మీరే
ఇక నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకునే తరుణంలో మీ వీడియో కనబడిందని చెప్పి మస్తు బాధపడింది. ప్రామిస్, సత్యంగా. సో వారికి నేను ఇచ్చే రెమెడీయా, వారికి నేను ఇచ్చే ధైర్యమా, ఒకంత సంతోషం వేస్తుంది. సో సక్సెస్ అంటే మనము కారు, డబ్బు, బంగ్లా, బ్యాంక్ దిస్ ఇస్ నాట్ సక్సెస్. నా వల్ల ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నాడు అంటే ఇది నేను సక్సెస్ అయ్యాను అన్న అర్థం. సో అది విషయం. కనుక రాబోయే 4 నెలలు మీరు ఏ విధమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విధంగా జాగ్రత్తగా ఉండకూడదు అనేటువంటి విషయాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ గురుగారు, నిజంగా మీరు చెప్పినట్టు చాలా మంది కమెంట్ల రూపంలో మాకు తెలియజేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడు ఏది చెప్పినా కూడా చాలా అక్యురేట్ గా చెప్పారు, అలా ఎలా చెప్తున్నారు గురువు గారు, మిమ్మల్ని తప్పకుండా కలవాలి అని చాలా మంది ఇటు ఆఫీస్ నంబర్ల నుంచి కూడా కాంటాక్ట్ అయిన సిచ్యువేషన్స్ చాలా చూసాము. అంత అక్యురేట్ గా చాలా మంది లాభపడుతున్నారు మీ వల్ల మీరు చెప్పినట్టు. సో అందులో ముందుగా ద్వాదశ రాశుల వారిలో మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ఈ 4 నెలలు వరంగా ఉండబోతోందా, లేకపోతే ఒక పరీక్షల వాళ్ళకి ఉండబోతుందంటారు? మేషరాశి అనగానే వాస్తవానికి ఎంతో ధైర్యవంతులు అని అనుకోవచ్చును. అదేవిధంగా మేషరాశి వారు అనగానే వాస్తవానికి కూడా ఫ్రెండ్స్ అంటే ప్రాణం వీరికి. స్వేచ్ఛ అవసరం. ఒక మాట అంటే పడలేరు. చాలా సేవాగుణం ఎక్కువగా ఉంటుంది. సేవ చేసే అటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు, ప్రేమ గుణం ఎక్కువ. అలాంటి వీరికి మరి గడిచిన రోజులను చూద్దాం. గడిచిన రోజులలో ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు 2025 జనవరి, ఫిబ్రవరి నుండి 2026 జూన్, జూలై వరకు కూడా స్టిల్ ఈ రోజు వరకు అనుకోవచ్చును. ప్రదేశ మార్పులు, స్థాన చలనాలు, కాళ్ళకో చేతులకో దెబ్బలు తాకడం కానీ, బైక్ స్కిడ్ అయి కింద పడడం కావచ్చును. ఎంతో ఇష్టపడి వివాహం చేసుకున్నటువంటి భార్యాభర్తలలో గొడవలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా కొంతమేర ఉద్యోగంలో దాన్ని ఏమంటారు, మన లాస్ట్ పీరియడ్ 3 నెలలు 2 నెలలు అనేది నోటీస్ పీరియడ్ దాకా రావడం కానీ, నోటీస్ పీరియడ్లో ఉండడం కావచ్చును. అదేవిధంగా ఈ మేషరాశి వారికి కొంతమేర తల్లిదండ్రులలో ఎవరినైనా కోల్పోవడం కానీ, ఎవరికైనా అనారోగ్య సమస్యలు రావడం కావచ్చును. భార్యాభర్తలలో కొంత విపరీతమైనటువంటి గొడవలు ఏర్పడడం కావచ్చును. అదేవిధంగా కారు కొనడము, 2 వీలర్ కొనడము, ఒక ఇల్లు తీసుకోవడము, తీసుకుంటానే ఆలోచన ఉండడము, భూమి కొనడము, భూమి కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచనలో ఉండడము, అమ్మాలి అని అనుకునేటువంటి ఆలోచనలలో ఉండడం కావచ్చును. అదేవిధంగా ఉద్యోగంలో ఎంత కష్టపడినా కూడా సరైనటువంటి పేరు ప్రఖ్యాతలు లేక ఇబ్బందులు పడేటువంటి వారు, ఎప్పటికీ అసలు ఓటమి అంటే వీరికి తెలియదు. అలాంటి వీరు గత కొంతకాలం నుంచి కూడా ఓటమి పాలవుతున్నారు. పనులు మొత్తము కూడా ఇట్లా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోతున్నాయి. సో ఎక్కడ నుండి ఎలా మిస్ అయిపోతున్నాయో వీరికే అర్థం కాని పరిస్థితులలో ఈ యొక్క మేషరాశి వారు ఉన్నారు. సో మేషరాశి అనగానే వాస్తవానికి ఎంతో ధైర్యవంతులని చెప్పుకోవచ్చును. కానీ తెలియని భయం ఉంటుంది వారి లోపల. ఇక వర్క్ ఎట్లా అంటే ఒక రాక్షసుల్లాగా వర్క్ చేసి పెడతారు. ఏదైనా పని ఉంటే వర్క్ చేసేస్తారు, అక్కడ పెడతారు. కానీ వీరు వెనకాల పడద్దు, ఏమైంది, అయ్యిందా, చేశారా, ఏమిటి అనేది. కొంత రాజకీయంగా కూడా మేషరాశి వారికి మంచి లైక్ దాన్ని ఏమంటారు, పేరు ప్రఖ్యాతలు కానీ, ఎదుగుదల రాజకీయ రంగంలో ఉండేటువంటి వారికి కూడా ఆ ఫీల్డ్లో ఉంటే బాగుంటుంది అన్న అర్థం. సో ఇక ఈ మేషరాశి వారికి మరి రాబోయే 4 నెలలు అని అనుకుంటే కొంతమేర లా అక్షరముతో పేర్లు మొదలయ్యేవారు, ఆ అక్షరంతో పేర్లు మొదలయ్యేవారు, లక్ష్మి, లవను, ఆనందు, ఆనందిని, లైక్ ఎవరైనా వీరు వాహనము నడిపేటువంటి క్రమములో జాగ్రత్త అవసరము. అది నవంబర్, డిసెంబర్లో ఎక్కువగా గోచరిస్తున్నది. అక్టోబరు, నవంబరు, డిసెంబర్ ఈ 3 నెలలలో వాహనము నడిపేటువంటి తరుణంలో బీ కేర్ఫుల్.
అది 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ ఏదైనా కానీ నడుస్తూ వెళ్ళినా ఎవరైనా వచ్చి మనకు డ్యాష్ ఇవ్వచ్చు. ఇక ప్రాంతీయ మార్పులు అంటే ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతంకు వెళ్ళడం కానీ, ఒక దేశం నుండి మరొక దేశం వెళ్ళడం కానీ, లేదా ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వెళ్ళడం కానీ, అంటే స్త్రీమూర్తులకైతే వివాహం కావచ్చును, పురుషులకైతే ఉద్యోగంలో మార్పులు చేర్పులు కావచ్చును, స్త్రీలకైనా ఉద్యోగ మార్పులైనా కావచ్చును. ఇక అదేవిధంగా వ్యాపారం, ఎవరైనా వ్యాపారము చేయాలి అని అనుకునేటువంటి వారికి ఈ నవంబర్ తర్వాత మంచి తరుణం. నవంబర్ తర్వాత వ్యాపార రీత్యా ఏమైనా మంచి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. రావాల్సినటువంటి ధనము కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరికో డబ్బులు ఇచ్చారు, మీ కర్మ గాలిపోయింది అనుకుందాం. సో ఏదో సమయంలో ఎవడో ఒక దరిద్రుడు మీకు అదృష్టవంతునిగా కనిపిస్తాడు. మన టైం బాగాలేనప్పుడు వాడు దరిద్రుడు కానీ మనకు అదృష్టవంతుల్లా కనిపిస్తాడు. వాని చేతిలో డబ్బులు పెట్టేస్తాం, వాడు డబ్బులు మొత్తం నాశనం చేసేస్తాడు. అరే ఇదేంది అనిపిస్తుంది. సో అలాంటి సందర్భం ఉండేటువంటి పరిస్థితులు ఇలా ఉన్నవి. సో వివాహము ప్రయత్నం చేసేవారు నవంబర్ తర్వాత చేయాలి. విదేశీ ప్రయత్నాలు చేసేవారు నవంబర్ తర్వాత చేయాలి. అదేవిధంగా వ్యాపార ప్రయత్నం చేసేవారు వ్యక్తిగత జాతక రీత్యా 1-2 సార్లు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది. ఈ ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు ఈ 3 నెలలలో కూడా ఉద్యోగంలో మార్పులు చేర్పులు కానీ, ఉద్యోగంలో కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు ఏర్పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. రావాల్సిన ధనం రాకపోగా గొడవలు జరిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. హెల్త్ రిలేటెడ్ డిస్టర్బెన్స్లో జాగ్రత్త. సోదరిమణులతో కొంత విభేదాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా సంతానం కోసం ఎదురు చూస్తుండేటువంటి వారికి నవంబర్ తర్వాత శుభవార్తలు వినే పరిస్థితి ఉంది. ఇక మీపై ఒక 100 మంది చూపు అయితే ఉంది. శత్రువులు మిమ్మల్ని ఇట్లా చూస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఒకటి అరగజ ఇప్పుడు నేను పెట్టుకున్నాను, దాన్ని ఆర్డర్ పెట్టుకోండి, మన వద్ద ఉంటుంది కావలసిన వాళ్ళు. శని పీడ అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చెప్తున్నా, చాలా పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. సో అదేవిధంగా ఇంకా చూసుకున్నట్టయితే కొంత హెల్త్ డిస్టర్బెన్సెస్ కూడా ఉండొచ్చును, జాగ్రత్త. ఇంకా వ్యక్తిగతంగా వారికి పర్సనల్గా ఏమైనా తెలుసుకోవాలి అని అనుకునేటువంటి వారు తప్పకుండా తెలుసుకోవచ్చును. వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలను తెలుసుకొని ముందుకు వెళ్ళడం ద్వారా అత్యంత శుభాలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా నన్ను కలవకముందు, నన్ను కలిసిన తర్వాత, నాతో మాట్లాడకముందు, నాతో మాట్లాడిన తర్వాత అనేటువంటి విషయాలను వారే గమనించవచ్చును. సో ఇంట్లో పెంపుడు జంతువులు కూడా మరణించవచ్చును వాళ్ళ ఇంట్లో. ఇలాంటివి చాలా ఉన్నవి. గడిచిన ఈ 2025 జనవరి, ఫిబ్రవరి నుండి స్టిల్ ఈ రోజు వరకు. అంతెందుకు 2016లో కూడా పెద్ద ఎత్తున ఏదో డ్యామేజ్ జరిగి ఉంటుంది. ఉద్యోగం లాసో, యాక్సిడెంటో, మనీ రిలేటెడో, సంథింగ్ రాంగ్, ఇల్లు చేంజో ఏదో ఒకటైతే ఉంటుంది ఖచ్చితంగా. సో నన్ను కలవక ముందు, కలిసిన తర్వాత అంతే. చాలా చక్కగా వివరించారు గురుగారు. ప్రతి చిన్న దాని గురించి కూడా చాలా వివరించారు డీటెయిల్గా. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. మహాదేవ.